టోటల్గా ఈ నామినేషన్ గురించి చెప్పాలి అంటే అందరూ సేఫ్ ఆడుతున్నారు అబ్బా. తనూజ ఒక విన్నర్ మెటీరియల్ అని చెప్పి అందరికీ తెలుసు. ఆ నిఖిల్ నామినేషన్ పరంగా చూసుకున్నా, ఆ సాయి నామినేషన్ పరంగా చూసుకున్నా, ఆ ఇమ్మానియల్ నామినేషన్ పరంగా చూసుకున్నా, భరణన్న నామినేషన్ చూసుకున్నా, ఎవరి నామినేషన్ చూసుకున్నా సరే అందరూ తనూజాకి సరెండర్ అయిపోయినారు. అమ్మాయికి విన్నర్ ఉంది, ఒకవేళ అమ్మాయికి మన ఎగస్ పార్టీగా వెళ్తే మనం ఏమన్నా బ్యాడ్ అయిపోతామేమో అనేసి అందరూ అయిపోయినారు. తనూజ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మన ఆమె ఎవరు మాధురి గారు వచ్చినారు, ఆమెని తన హ్యాండిల్లో పెట్టుకునింది. నిన్న ఇమ్మానియల్కి ఆమెకి ఆ వంతు నామినేషన్ జరిగింది. నామినేషన్ అయిన వెంటనే వాళ్ళిద్దరు ఏమైపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. నేను నీకు సారీ చెప్తున్నా, నీ ఫన్ అంటే నాకు ఇష్టము, సారీ అనేసి తనూజ ఇమ్మానియల్ కూడా అవునా సూపర్, నువ్వు మా అమ్మ కంటే నువ్వే నాకు ఎక్కువ, నేనే నీకు హెల్ప్ చేస్తాను, మన ఇద్దరం సారీ అని చెప్పి మన ఇద్దరం ఎవరిని నమ్మద్దు అని చెప్పి వీళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా కాకుండా బిగ్ బాస్ కూడా తనూజ ఎక్కడ ఉంటే అక్కడే ఆమెకి స్కిన్స్ ప్లస్ ఇస్తున్నారు. ఆమె బాత్రూమ్ నిన్న చూసారో లేదా మీరు లైవ్లో, ఆమె 2 hours స్టార్ట్ లేచిందే 12 గంటలకి, వాళ్ళు తిరిగ్గా 12 గంటలకి నిద్రలేస్తే ఇంచుమించు 2-2:30 దాకా బాత్రూంలో పనిచేస్తుంటే అక్కడే ఉంచారు. ఆమె ఏం పని చేస్తుందో అక్కడే ఉంచారు. ఒకవేళ తనూజ ఏమన్నా బాత్రూంలో పనిచేస్తున్నదని బిగ్ బాస్ ఫీల్ అయిపోయినట్టున్నాడు. పోనీ ఒక్క మనిషిని కప్పిచ్చేద్దాము, ఒక మనిషిని మనము విన్నర్ని చేసేద్దాం అనుకున్నప్పుడు తెలిసిపోయింది కదా విన్నర్ ఆమె అనేసి. మన జనాల్లో కానీ బిగ్ బాస్ పరంగా కానీ ఆయనే డిసైడ్ అయిపోయాడు కదా. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం కానీ అదే జరుగుతుంది. అన్నపూర్ణ ప్రొడక్ట్ ఆమె అమ్మాయికే కప్పిచ్చేసి క్లోజ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. మా పనులు మేము చేసుకుంటాము, బిగ్ బాస్ పని బిగ్ బాస్ ఇంకా వేరే ప్రోగ్రామ్ ఉంటే అది చేసుకుంటాడు. ఎందుకు ఇంకా మళ్ళీ 6 వారాలు ఉంది వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఏదైనా టాస్క్ అంటే ఆ ఖర్చులు, మళ్ళీ వేరే వాళ్ళు విన్నింగ్ రోజు అదే ఫినాలే రోజు అందరు రావాలా, వాళ్ళందరికీ ఖర్చులు అన్నీ ఎందుకు? ఒక పని కప్పిచ్చేస్తే ఒక పని అయిపోతుంది.